చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన క్షణం నుంచి కూడా ఆయన ఒకే ఎజెండాతో ముందుకు వెళ్తున్నట్టు మనకు కనిపిస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన కార్యకర్తలపైన అక్రమ కేసులు బనాయించి అక్రమ అరెస్టులు చేసి వాళ్ళకి హింసకి గురి చేయాలి అని ఒకే ఎజెండాతో ముందుకు వెళ్తున్నట్టు మనకు అర్థమవుతుంది. ఆంధ్రప్రదేశ్ ని అరాచక ఆంధ్రప్రదేశ్ గా మార్చేయాలని నిన్న జరిగినటువంటి అంబటి రాంబాబు గారి పైన జరిగినటువంటి దాడి, వారి ఇంటి పైన చేసినటువంటి దాడి చూస్తే మనకు క్లియర్ గా అర్థమవుతుంది. పోలీసుల సమక్షంలోన, టీడీపీ నాయకుల సమక్షంలోన 3000కి పైగా టీడీపీ కార్యకర్తలు అంబటి రాంబాబు గారి ఇంటి లోపలికి వెళ్లి వాళ్ళ సామాన్లన్నిటినీ కూడా ధ్వంసం చేసి, ఇంట్లో మహిళలు ఉన్నారు, పిల్లలు ఉన్నారనే జ్ఞానం కూడా లేకుండా పెట్రోల్ బాంబులకి నిప్పంటించి కార్ని ధ్వంసం చేసి, ఇంటికి నిప్పంటించి దాన్ని ధ్వంసం చేసి, అది సరిపోదన్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళ కార్లు కూడా నిప్పంటించి ధ్వంసం చేస్తుంటే, అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు అంబటి రాంబాబు గారిని అరెస్ట్ చేయకపోతే ఆయన ఇక్కడే మేము చంపేస్తాము, ఆయన్ని హత్య చేస్తాము అని చెప్తున్నా సరే పోలీసులు సినిమా చూస్తున్నట్టు ప్రేక్షకుల పాత్ర పోషించారే తప్ప కనీసమైనటువంటి చర్యలు తీసుకోలేదు. ఈరోజు పరిపాలన యంత్రాంగం అనేది ఎంత ఘోరంగా విఫలమైందో మనకు క్లియర్ గా అర్థమవుతుంది. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎంతగా క్షీణించాయో ఈ ఒక్క సంఘటన చూస్తే క్లియర్ గా మనకు తెలుస్తుంది. ఇదంతా ఎందుకు వీళ్ళు చేస్తున్నారు, ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఇదంతా చేయిస్తున్నారు అంటే, తిరుపతి లడ్డూలో జంతు కొవ్వు కలవలేదు అని ల్యాబ్ రిపోర్ట్ లో తేలిపోయింది. దాంతో ఈ ఒక్క చర్చ అనేది విస్తృతంగా జనాల్లో జరగడం గమనించి ఎక్కడ వారిపైన, వారి టీడీపీ పార్టీ పైన నెగిటివిటీ వచ్చేస్తుంది అని గమనించి ఎలాగైనా సరే ప్రజల దృష్టిని మళ్లించాలని చెప్పి ఈ అంబటి రాంబాబు గారి పైన దాడికి వీళ్ళు ముందుకొచ్చారు. అంటే ఎవరైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గాని, నాయకులు గాని మీ కూటమి ప్రభుత్వం వైఫల్యాల పైన గాని, మీ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అక్రమాల పైన గాని ప్రశ్నిస్తే వాళ్ళని అక్రమ కేసులు పెట్టడమే కాకుండా వాళ్ళని చంపేస్తారా? అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకుల్ని మీరు బతకనివ్వరా ఈ రాష్ట్రంలో? అసలు ఈ రాష్ట్రం ఎటుపోతుంది? అసలు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అని అనుమానాలు కలుగుతున్నాయి. ఇది చాలా తప్పు పద్ధతి. చంద్రబాబు నాయుడు గారు ఒక విష సంస్కృతిని తీసుకొస్తున్నారు. దీన్ని ఇక్కడితో ఆపేయండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాలూకా సహనాన్ని పరీక్షించొద్దని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం.